నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోలో శరత్ ఋతువు అంటే ఆటంలో ఆకులు ఎలా రంగులు మారి చివరికి ఎలా రాలిపోతాయి, ఎందుకు రాలిపోతాయి అన్న విషయాలన్నీ చెప్తాను. తర్వాత మేపుల్ చెట్టు నుంచి అంటే షుగర్ మేపుల్ అని అంటారు, వాటి నుంచి మేపుల్ సిరప్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. అమెరికాలో ఆటమ్ని ఫాల్ అని కూడా అంటారు. మరి లీవ్స్ ఫాల్ కదా. బెస్ట్ ఆటమ్ కలర్స్ చూడాలంటే కెనడాకి వెళ్ళాలి అంటారు. ఇప్పటిదాకా కెనడాకి ఆ టైంలో వెళ్ళలేదు నేను, కానీ ఇంగ్లాండ్లోనూ యుఎస్లోనూ ఆటమ్ కలర్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. కెనడాలోనే 80% మేపుల్ సిరప్ తయారు చేస్తారట. ఎక్కువ మేపుల్ చెట్లు కలర్స్ మారిన చాలా రకాల మొక్కలు చెట్లు కూడా ఈ సీజన్లో ఆటంలోనూ రంగులు మారుతాయి. అమెరికాలో యూకే కన్నా ఒక 3-4 వారాల తర్వాత మారడం గమనించాను నేను. మాకైతే యూకేలో నవంబర్ కల్లా ఆకులన్నీ రాలిపోతే యుఎస్లో ఆకులు నవంబర్లో చేంజ్ అవ్వడం గమనించాను. సమ్మర్లో సన్లైట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆకుల్లో క్లోరోఫిల్ అన్న పిగ్మెంట్ సన్లైట్ కలిపి ఫోటోసింథసిస్ అన్న ప్రాసెస్తో షుగర్స్, కార్బోహైడ్రేట్స్ తయారు చేస్తాయి ఆకులు. అక్టోబర్ నవంబర్లో సన్లైట్ తగ్గిపోతుంది. అప్పుడు ఇంక క్లోరోఫిల్ ఆహారాన్ని షుగర్స్ని తయారు చేయడం కుదరదు. ఆల్రెడీ తయారైన షుగర్స్ని కూడా చెట్టు కాండంలోకి మొదళ్ళలోకి పంపించేస్తాయి చెట్లు. ఆకుల్లో అప్పుడు వేరే పిగ్మెంట్స్ కెరటినాయిడ్స్ అని యాంథ్రోసైనిన్ అని ఉంటాయి. ఆ రంగులు బయటకు వస్తాయి. అవన్నమాట ఆటమ్ లీవ్స్. కెరటిన్ క్యారెట్స్లో కూడా ఉంటుంది కదా, అందుకే ఆరెంజ్గా ఉంటాయి. సో కెరటినాయిడ్స్ ఉన్న ఆకులు ఆరెంజ్, బ్రౌన్గా, రెడ్గా మారిపోతాయి. యాంథోసైనిన్స్ అన్న పిగ్మెంట్ ఉంటే రెడ్, పింక్ కలర్లో ఆకులు మారుతాయి. మరి ఆకులు ఎందుకు రాలిపోతాయి? క్లోరోఫిల్ లేకపోతే ఆహారం తయారు చేసే అవసరం ఉండదు, అందుకు రాలిపోతాయి. గుట్టలు గుట్టలుగా ఆకులు రాలిపోతే అవన్నీ బ్లోవర్ తోటి పోగులు పెట్టడం, తుడుచుకోవడం ఇదే పని నవంబర్ అంతా మాకు. మా వారు ఈ రాలిపోయిన ఆకులన్నీ పోగులు పెట్టి బ్లోవర్ తోటి తుడిచి అవన్నీ ఆకులన్నీ షెడ్ చేసి చెట్ల మొదళ్ళకి బార్డర్స్లో వేసి కంపోస్ట్ హీప్లో కూడా బిన్లో వేసి ఏదోలాగా కంపోస్ట్ మల్చి తయారు చేస్తాం. ఆటంలో హైడ్రేంజా మొక్కలు చూడండి, ఆకులు రంగులు మారిపోతాయి, పువ్వులు కూడా వింత వింత రంగులుగా మారిపోతాయి చూడండి. స్ట్రాబెర్రీ మొక్కలు కూడా ఆకులు ఎర్రగా మారిపోతాయి. కొన్ని మొక్కలకి చెట్లకి ఆకులు రాలిపోయాక రకరకాల రంగుల బెర్రీస్ అంటే చిన్న పెద్ద పళ్ళు వస్తాయి. అవి అన్నీ మనం తినేవి కాదు, చాలా వరకు పక్షులు తింటాయి. రోజ్ పళ్ళు అంటే రోజ్ హిప్స్ అని కూడా అంటారు, అవి మాత్రం మనం తినొచ్చు. సో మన తోటలోనూ ఇంగ్లాండ్లో, అమెరికాలో ఆటమ్ కలర్స్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చూడండి.
నెక్స్ట్ మేపుల్ సిరప్ ఎలా తయారు చేస్తారో చెప్తాను. బెస్ట్ మేపుల్ సిరప్ కెనడాలో చేస్తారు, ఎందుకంటే అక్కడే షుగర్ మేపుల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. చలికాలంలో అంటే జనవరి ఫిబ్రవరిలో ఈ చెట్ల కాండానికి హోల్స్ డ్రిల్ చేస్తారు, అందులోంచి ఊట కారుతుంది. దీన్ని మేపుల్ శాప్ అంటారు. అంటే తాటి చెట్టు నుంచి ఊట కారుతుంది కదా, దాని నుంచి కళ్ళు తయారు చేస్తారు కదా, అలా అన్నమాట. ఈ ఊటని మేపుల్ శాప్ని బకెట్లో నింపుతారు. ఈ మధ్య అయితే అది డైరెక్ట్గా ప్లాస్టిక్ ట్యూబుల్లోంచి మేపుల్ సిరప్ తయారు చేసే షెడ్స్లోకి పంపిస్తారు. ఈ మేపుల్ శాప్ పల్సగా ఉంటుంది, అందుకని దీన్ని 104 degreesలో మరిగించి అలా మరిగించగా చిక్కబడుతుంది. ఆ చిక్కబడిందే మేపుల్ సిరప్ అవుతుంది. అందులో 66% షుగర్స్ ఉంటే అది అప్పుడు మేపుల్ సిరప్ అన్నమాట. ఇంకా ఎక్కువ ఉంటే కొంచెం గట్టిపడిపోతుంది. చాలా వరకు మేపుల్ సిరప్కి కొంచెం కారుతూ జారుతూ ఉన్నట్టుగా ఉండాలి. ఈ మేపుల్ సిరప్ని కేక్స్లోను, వాఫల్స్లోను, దోశలు అంటే ప్యాన్ కేక్స్లోను వేసుకు తినొచ్చు. వాఫల్స్ ఎలా తయారు చేస్తున్నారో మా వారు చూడండి. ఇది దోసపిండిలాగే ఉంటుంది. అసలు యాక్చువల్లీ ఈ దోసపిండి కూడా ఇలా వేసుకోవచ్చేమో, కాకపోతే ఇది కొంచెం తీగా ఉన్న షుగరీ బ్యాటర్ అన్నమాట. ఇందులో ఎగ్ ఉంటుంది అనుకుంటున్నాను. కొంచెం దెబ్బరట్లాగా అనిపిస్తుంది నాకు. ఇందులో చక్కగా మేపుల్ సిరప్ వేసుకుని తినేయడమే. యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఐస్ క్రీమ్ లేదు, కానీ ఐస్ క్రీమ్తో పాటు తింటే ఇంకా బాగుంటుంది. ఇది మేపుల్ సిరప్ వాఫల్, మేపుల్ సిరప్ ప్లస్ ఐస్ క్రీమ్, మై ఫేవరెట్. సో అదండి సంగతి. చూసారు కదా ఆటమ్ కలర్స్ ఎంత బాగుంటాయో. ఆకులు స్ప్రింగ్లో పూల కన్నా ఎక్కువ అందంగా ఉంటాయి. అలా అన్ని రంగులు మారిపోయి ఎన్ని షేడ్స్ ఆఫ్ రెడ్స్ అండ్ ఆరెంజెస్ అండ్ యెల్లోస్, అంత అందం అది కళ్ళతో చూస్తే కానీ మనకి తెలీదు. అందులో కొంచెం కొంచెం చూపించాను నేను. వీడియో మరీ పెద్దదైపోతుంది కదా, అందుకని. సో హోప్ యూ లైక్ మై వీడియో. Please like and share my video. Thank you for watching. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.